వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు ఎంతమంది చూస్తారు హిందూ పేపర్ ఫ్రంట్ పేజ్లో లెఫ్ట్ సైడ్ ఒక న్యూస్ వచ్చింది. ఒక అబ్బాయి, అతని పేరు అతుల్ కుమార్. అతనికి 1455 ర్యాంక్ వచ్చిందంట, కానీ ఐఐటి ధన్బాద్లో అడ్మిషన్ రాలేదు. రీజన్ ఏంటంటే వెరీ సింపుల్, అతని పేదరికం కారణంగా 17,500 కట్టలేకపోయాడు అబ్బాయి. సరే పోనీ, మొత్తానికి వాళ్ళ పేరెంట్స్ ఎలాగో కల 17,500 తీసుకొని వచ్చారు, 17,500 రూపాయలు తీసుకొని వచ్చినప్పటికీ ఓపెన్ చేస్తే పోర్టల్ క్లోజ్ అయిపోయిందంట. ఇది అతుల్ కుమార్కి సెకండ్ అండ్ ఫైనల్ ఛాన్స్ టు గెట్ ఇన్ టు ఐఐటి ధన్బాద్. పాపం తను ఐఐటి మద్రాస్ని ఆశ్రయిస్తే వాళ్ళు హైకోర్టుని అడిగితే హైకోర్టు ఏమందంటే మీరు రిలీఫ్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళండి అంది. సుప్రీంకోర్టుకి వెళ్తే త్రీ బెంచ్ లెడ్ బై ఎవరు అంటే జస్టిస్ చంద్రచూడ్ గారు. తను ఈయన స్పెషల్ పవర్స్ ఉపయోగించి ఆర్టికల్ 142 ఉపయోగించి ఇతనికి అడ్మిషన్ వచ్చేలాగా చేశారు. ఇతను హీఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ బాయ్ అతుల్ కుమార్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎస్సీ బ్యాక్గ్రౌండ్. ఆయన జస్టిస్ చంద్రచూడ్ గారు ఇలాంటి పర్సన్స్ కి మనం చేయకపోతే ఎట్లా అని ఇతనికి విష్ కూడా చేశారు. ఫైనల్లీ వి విష్ బెస్ట్ ఆఫ్ లక్ టు దిస్ బాయ్ అని ఆయన ఒక మాట అంటారు. సో ది ఆర్టికల్ 142 యొక్క సబ్స్టాంటియేటివ్ జస్టిస్ ఇలాంటి సందర్భాల్లో కాకపోతే మనం ఎప్పుడు వాడతాం? కోర్టుకి ఉన్న పరిధిలో మాకు ఇట్లాంటి పవర్స్ ఇచ్చిందే ఇలాంటి సందర్భాలలో వాడాలి అని ఆయన స్పెషల్ పవర్స్ ఉపయోగించి ఇతనికి మళ్ళీ సీట్ వచ్చేలా చేసి ఇతన్ని విష్ చేసి పంపించారు. సో నాకు ఇది చదివినప్పుడు చాలా చాలా గర్వంగా అనిపించింది. మనం జనరల్గా జ్యుడిషియరీ గురించి చదువుతూ ఉంటాం, కానీ వి రియల్లీ డోంట్ సీ సచ్ ఇన్స్టెన్సెస్, సచ్ అకేషన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అవునా కాదా? జ్యుడిషియరీని జనాలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, బట్ నేను లాస్ట్ 1 వీక్గా ఒక 4-5 టైమ్స్ హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది కదా, టీజీపీఎస్సీ కేసెస్ ఏమైనా తెలుసుకుందామని. నా అభిప్రాయము చాలా మటుకు మారింది అంటే ఐ ఫెల్ట్, అరే జ్యుడిషియరీ ఇంత పవర్ఫులా? జ్యుడిషియరీ ఎందుకు ఇంత కేసెస్ ఎందుకు, వై దే డిలే? మనం ఏమనుకుంటాం, డిలే చేస్తున్నారు, ఈ కేసులు తెగవు ఒడవవు అనుకుంటాం కదా, కానీ వాళ్ళు అట్లా ఊరికేనే ఇచ్చారండి. వాళ్ళు దే విల్ సీ ప్రతి దాంట్లో ఇద్దరు తరఫున నుంచి న్యాయం ఉందా అని 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 3 సార్లు అని చూసి ఇస్తారు. మనకేమో అంటే అందులో ఇన్వాల్వ్ అయిన పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ ఓపిక వహిస్తుంది. వాళ్ళు ఏంద్రా బాబు ప్రతి చిన్నదానికి ఇట్లా అని మనం అనుకుంటాం, కానీ బట్ జ్యుడిషియరీ హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ పాలసీస్. వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే అన్యాయం జరగకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దు అనేది మన ఇండియన్ జ్యుడిషియరీ యొక్క కాన్సెప్ట్ ముందు నుంచి కూడా. అది మనం సినిమాలలో చూస్తూ ఉంటాం, కానీ చాలా సందర్భాలలో దానికి విరుద్ధంగా జరుగుతుంది. మనం ఇంకోటి ఇది కూడా వింటాము, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, ఇలాంటివి కూడా వింటూ ఉంటాం. సో ఇక్కడ మనకి చాలా కాన్ఫ్లిక్ట్. యాజ్ ఏ కామన్ మ్యాన్ మనకి అర్థం కాదు, మనకి డెఫినెట్గా అర్థం కాదు. కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే డెఫినెట్గా జ్యుడిషియరీ ఈజ్ లుకింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద కేస్. ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు మన విషయంలో ఇప్పుడు గొడవ నడుస్తుంది కదా, టీజీపీఎస్సీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమో, సార్ ఎగ్జామ్స్ పెట్టకండి సార్, మేము మళ్ళీ ఒకవేళ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయితే మాకు రాసే ఓపిక లేదు, ఇప్పటికే చాలా సందర్భాలలో అలా జరిగింది అని వీళ్ళు మొత్తుకుంటున్నారు. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ చాలా సిన్సియర్గా చదువుతున్నారు. అయితే వాళ్ళకి నా ఈ విన్నపం ఏంటిదంటే, తమ్ముళ్ళు చెల్లెలు, మీరు సిన్సియర్గా చదువుతున్నారు కదా, ఇంత చదివి ఇంత ఎఫర్ట్ పెట్టి రేపు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు ఇంత చదివిన ఎఫర్ట్ పోతుంది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు నేనే అనుకున్నాం, నేను కూడా మీలో లెట్స్ సే ఫర్ సమ్ టైమ్ ఐ విల్ బీ ఇన్ ద యువర్ ప్లేస్. నేను రాత్రి పగలు చదువుతున్నా. ఇప్పుడు నేను చాలా మంచిగా ఎగ్జామ్ రాస్తా, అక్టోబర్ 21 నుంచి 27 వరకు బాగా రాశాను. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా నాకు బెస్ట్ ర్యాంక్ వస్తుందని. కానీ అన్ఫార్చునేట్లీ టీజీపీఎస్సీకి దెబ్బ తగిలింది అనుకుందాం. తర్వాత అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏదో ఎదురయ్యాయి, ఈ ఎగ్జామ్ కొట్టేస్తారు, లేకపోతే ఇంకేదో జరిగింది అనుకుందాం. అప్పుడు నేను ఊరుకుంటానా అండి? అప్పుడు నేను వెళ్ళే, సార్ ఏంది సార్, ఇదేంది సార్, మీ నమ్మకంతోనే కదా నేను ఎగ్జామ్ రాసింది, ఇప్పుడు మళ్ళీ అదంటున్నారు అని నేను కూడా కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ చిన్న ఎగ్జామ్ కాదు కదా, దే ఆర్ ఆల్ డైనమిక్ పేపర్స్. లెట్ us టేక్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోండి, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్వైరన్మెంట్,
ఇదేమన్నా సినిమా పాటలా ఒకసారి నేర్చుకోగానే లైఫ్ లాంగ్ గుర్తుండడానికి? ఇట్ ఈస్ ఆల్ డైనమిక్ కంటెంట్. ఎంత లాస్ట్ 3 months వీళ్ళు చదివి మొత్తం ముక్కు మీద పెట్టుకొని పోయి ఎగ్జామ్లో దులిపి వస్తున్నారు. ఒకసారి ఎగ్జామ్ బయటకు వచ్చి ఆటో ఎక్కిన తర్వాత ఒరే నువ్వు ఏం రాసినావు అంటే కూడా గుర్తుండదు. అట్లాంటి కంటెంట్ ఇది, అంత భయంకరమైన కంటెంట్. స్టాటిక్ పేపర్స్ వదిలేద్దాం, హిస్టరీ లాంటి పేపర్స్ వదిలేద్దాం, బట్ మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ ఆర్ వెరీ 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 డైనమిక్ కంటెంట్. ఇవి ఇండెక్స్లు కానీ ఇవన్నీ కానీ గుర్తుపెట్టుకోవడం అంత చిన్న విషయం కాదు. సో మళ్ళీ ఈ ప్రిపరేషన్ మోడ్లోకి రావాలంటే అది అంత ఈజీ కాదు. సో నేను అదే చెప్తున్నా, ఎవరైతే చాలా సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తున్నారో వీళ్ళు కూడా నష్టపోతారు సార్. ఇన్ కేస్ ఏమన్నా జరిగితే నేను ఇదే మళ్ళీ చెప్తున్నా, ఇన్ కేస్. మరి ఎవరు దానికి సమాధానం చెప్పట్లేదే. ఏది అట్లా జరగదు అని ఎవరైనా చెప్తున్నారా? పోనీ ఎవరైనా గ్యారంటీ ఇస్తున్నారా? టీడీపీ వాళ్ళు అంటున్నారు జరగదు సార్ అంటున్నారు, జరగదు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటారు. కానీ ఇంతకుముందు జరిగింది కదా, కొంచెం ఇంతకుముందు జరిగింది కదా. ఇంతకుముందు జరిగింది. ఇన్ని 35 నుంచి 40 కేసులు పడ్డాయి. ఈ రోజు కూడా కేసు పడుతుంది. అయితే ఈ ఒక్క కేసులో కూడా గ్రావిటీ లేదంటారా? ఒక్క కేసులో కూడా గ్రావిటీ లేదు అనుకుందాం. చాలా కేసులు దొంగ కేసులు పెట్టారు అనుకుందాం. ఒక్క కేసులో కూడా గ్రావిటీ లేదంటారా? టీజీపీఎస్కి దెబ్బ తగిలితే మనకి తగులుతుంది, దెబ్బ వాళ్ళకి నొప్పి మనకు అవుతుంది సార్. దెబ్బ వాళ్ళకి తగిలితే నొప్పి మనకు తగులుతుంది. ఇప్పుడు చైనీస్ వాళ్ళు గబ్బిలం తింటే గ్లోబ్ అంతా గబ్బు గబ్బు అయినట్టు వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పినా మీకు. ఇప్పుడు వాళ్ళు గబ్బిలం తింటే మనం చేతులు కడుక్కున్నాం కదా, వాళ్ళ అన్నం తింటే మనం చేతులు కడుక్కున్నాం. ఇది కూడా అట్లాంటి సిచ్యువేషనే. ఇప్పుడు ఈ టీజీపీఎస్కి దెబ్బ తగిలితే ఇన్ ఫ్యూచర్ దెబ్బ వాళ్ళకి తగులుతుంది, నొప్పి మనకైతుంది. నేను చెప్పేది అదే, మనకు అంటే అందరికీ. నేను ఈ వీడియో ద్వారా అందరు ఆస్పిరెంట్స్కి అదే చెప్తున్నా, మీరు ఆలోచించండి. ఇది ఏంది ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్కో రీషెడ్యూల్ కోసమో పోరాటం కాదు, ఇది కాదు. మళ్ళీ రాసే ఓపికలు లేవు జనాలకి, మళ్ళీ రాయలేరు. ఇందులో చాలా ఇన్వాల్వ్ అయినాయి, ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయినాయి, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఇన్వాల్వ్ అయినాయి, డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి, ఎంతో మెంటల్ ప్రెషర్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయినాయి. సో ఇవన్నీ కూడా కోర్టు, నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. మనము ఓపికగా ఉందాము. నిన్న మొన్న కేసులు చూసినప్పుడు అందరూ డీలా పడిపోయారు. నేను హైకోర్టుకి వెళ్ళినప్పుడు డీలా పడిపోయి ఏందిరా ఈ వాయిదాలు ఏంది అని అందరూ డీలా పడ్డారు. కానీ ఈరోజు న్యూస్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇంకా హోప్ ఉంది. నేను October 20వ తారీఖు కూడా వీడియో చేస్తా అండి, దీంతోనే చేస్తా. లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు నేను చేస్తా. ఇంకా హోప్ వస్తుందనే నేను చేస్తా, ఉంటుందనే చేస్తా. మీరు నమ్మకండి, నో ప్రాబ్లం. మీరు నమ్మేటోళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకండి, దట్స్ ఓకే, నో ఇష్యూస్. నాకుంది ఆ హోప్, మీకు ఎందుకు లేదు? ఉండకపోని నాకేం ప్రాబ్లం లేదు. మీ హోప్తో నాకేం సంబంధం. ఐ డోంట్ వరీ అబౌట్ యువర్ హోప్. నేను మీకోసం బతకట్లే కదా, మీరు నా కోసం బతకట్లే కదా. ఇప్పుడు నేను ఎట్లయితే 100 సంవత్సరాలు బతుకుతా అన్న హోప్తో నేను ఉన్నానో, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్న హోప్తో నేను ఉన్నా. జరుగుతుంది. జుడిషియరీ విల్ లుక్ ఇన్ టు ద ఇష్యూస్. అట్లా గుడ్డిగా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేదు. అది గ్యారంటీ ఆస్పిరెంట్స్ కమ్యూనిటీకి ఫేవరబుల్ గానే ఇస్తుంది. అది నేను చెప్పదలుచుకుంది. మొన్న కూడా ఒక వీడియోలో ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా. సో ఇదండి, ఎంత చెప్పుకున్నా మళ్ళీ ఇదే కాబట్టి డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ వాచ్డ్ బై ద జుడిషియరీ. దే విల్ డెఫినెట్లీ గివ్ ఏ వెరీ ఫేవరబుల్ రెస్పాన్స్ టు ద ఆస్పిరెంట్ కమ్యూనిటీ, సో దట్ నో వన్ షుడ్ లూజ్, ఎవ్రీవన్ షుడ్ విన్. మనం ఏమి టీజీపీఎస్సీకి అగేన్స్ట్గా పోరాటం చేయట్లేదు, పెద్దవాళ్ళకేమి మనం ఇది చేయట్లేదు, ఎక్కడ కూడా దీన్ని పొలిటికల్గా మూవ్ చేయట్లేదు, ఏం చేస్తున్నాం సార్? ఆవేదన వ్యక్తం చేస్తున్నాము అంతే. ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్. ఫాస్ట్గా పడతారు సార్, మీరు పడితే మేము పడతాం సార్, అంతే. మీరు జారితే, మీ బస్సులో మేము ఎక్కినాము, మీరు జారితే, మీ బస్సు జారితే బస్సులో ప్రయాణికులు అందరము కింద పడతాము, మా ప్రాణాలకి హాని జరుగుతుంది సార్. ఇదే కదా మేము చెప్పేది, ఇది కదా మేము చెప్పేది. ఇంకా అంతకంటే ఇంకేముంది సార్? ఏం చెప్తాము అంతకంటే మేము ఏం చెప్తాం? సో అదన్నమాట సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.